సాత్నాల మండలం న్యూ రాంపూర్ గ్రామ సర్పంచిగా గడ్డం వేణుగోపాల్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో ఆశీర్వదించమని అడగడానికి ఈరోజు న్యూ రాంపూర్ వచ్చిన మీ బిడ్డగా కంది శ్రీనివాస్ రెడ్డి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. తప్పకుండా గడ్డం వేణుగోపాల్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదం పెట్టండి. న్యూ రాంపూర్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తారు. అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రి ద్రూపల్లి కృష్ణారావు గారి అండదండలతో, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో న్యూ రాంపూర్కి ఇండ్లు కానీ, రోడ్లు కానీ, నాలాలు కానీ, పొలం బాట కింద చేన్లకు వెళ్ళేటువంటి రోడ్లు కానీ అన్ని రంగాలలో గడ్డం వేణుగోపాల్ రెడ్డి గారు మీకు తలలో నాలుకలాగా కష్ట సుఖాల్లో అండగా ఉంటారు. మీకు నిరంతరం న్యూ రాంపూర్ అభివృద్ధి కోసం పరితపిస్తారు. తప్పకుండా ఒక్క అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి అని అడగడానికి వచ్చినాం. ఈరోజు అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. వచ్చే 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మళ్ళీ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వచ్చే 8 సంవత్సరాలు అద్భుతంగా న్యూ రాంపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలంతా కూడా ఏకతాటి మీద ఉండి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చెప్పింది వినకుండా దయచేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జూపల్లి కృష్ణారావు గారి యొక్క ఆశీర్వాదంతో నిలబడ్డటువంటి గడ్డం వేణుగోపాల్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి నిండు మనసుతో మీ బిడ్డలాగా ఆశీర్వదించమని కోరడానికి మీ బిడ్డనైనటువంటి కంది శ్రీనివాస్ రెడ్డిని మీ ఊరు వచ్చి మీ చెంతకు వచ్చి మీ అందరికీ కూడా నిండు మనసుతో ఆశీర్వదించమని 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.